నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని మున్సిపాలిటీలో టీడీపీ జయకేతనం, చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవులు తెలుగుదేశం కైవసం. తుని పురపాలకులకు యనమల శుభాకాంక్షలు, అభివృద్ధి ఎజెండాగా కావాలన్న యనమల దివ్య. విజయనగరం జిల్లాలో చేపల వేట నిషేధ భృతి జాలర్లకు అందజేసిన మంత్రి కొండపల్లి. మాకవరపాలెం మండలంలో స్పీకర్ పర్యటన, కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన. ఐక్యతతో పనిచేయండి, అభివృద్ధికి పునాదులు పరచండి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తుని పురపాలకులకు దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎన్నికైన చైర్పర్సన్ నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్ ఆచంట సురేష్లకు వెల్ విషెస్ తెలిపిన యనమల సహకరించిన కౌన్సిలర్లను అభినందించారు. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీపై పసుపు జెండా రేపరేపలాడింది. చైర్పర్సన్ వైస్ చైర్మన్ పదవులు టీడీపీ ఖాతాలో పడ్డాయి. నార్ల భువన సుందరి చైర్పర్సన్ పేరును కుచ్చర్లపాటి రూపాదేవి ప్రతిపాదించగా పులి సత్యబాబు బలపరిచారు. ఇక వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ పేరును చింతకాయల భారతి ప్రతిపాదిస్తే వాసంశెట్టి శ్రీనివాస్ బలపరిచారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన భువన సుందరి, ఆచంట సురేష్లతో ఎన్నికల అధికారి రవికుమార్ ప్రమాణం చేయించారు. తుని మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 3 నెలల నుంచి నడుస్తున్న హైడ్రామాకు తెరపడింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. మొత్తం మీద తుని మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. చైర్పర్సన్ గా నార్ల భువన సుందరి, వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా డిపిఓ రవికుమార్ ఎన్నికలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు ఎన్నికలకు హాజరు కాగా వైకాపా సభ్యులు డుమ్మా కొట్టారు. నార్ల భువన సుందరి పేరు చైర్పర్సన్ పదవికి, ఆచంట సురేష్ వైస్ చైర్మన్ పదవికి ఒక్కొక్క పేరు మాత్రమే రావడంతో చైర్పర్సన్ గా భువన సుందరి, వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రవికుమార్ అధికార సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం 168 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతుల భవనాల కోసం స్పీకర్ చింతకాయల అయ్యన్న పదులు కేజీవీబీ కళాశాలలో సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్న పదులు మాట్లాడారు. ఏడాది కాలంలో నియోజకవర్గంలో 97 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి ఏడాదికి 100 కోట్ల చొప్పున నిధులు లభిస్తే 4 ఏళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చేయడం జరిగింది. గత ఎలక్షన్లోనే మా గ్రామం కాంగ్రెస్ కి వెన్నుదన్నుగా ఉంది. అటువంటి గ్రామాల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి పంచుపాత్ర ఆసారం అవుతుంది. నేను ఎప్పుడు కూడా ప్రయారిటీ ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకోవాలని. అంటే నేను చదువుకున్నప్పుడు మా నర్సింగ్ డిగ్రీ కాలేజ్ కూడా లేదు.
అటువంటి పరిస్థితి ఎవరికై రాకూడదని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు నర్సీపట్నంలో ఇవాళ అన్ని కాలేజీలు పెట్టాం. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్నంలో చదువుకునే అవకాశం కల్పించాం. ఎందుకంటే చదువు ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు, ఆ ఉద్దేశం నాది. అంటే ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ స్కూల్ కూడా అప్పుడు ఏర్పాటు చేసాం. ఒక రోజు ఈ స్కూల్కి వచ్చాను, కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు. కాంపౌండ్ వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది, ఆడపిల్లలు అంతా ఉన్నారని చెప్పి ఉద్దేశంతో ఈ గోడ కట్టడానికి 16 లక్షల రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలు ఉంటారు ఇక్కడ, రాత్రులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడున్న స్కూల్ బిల్డింగ్ సరిపోవట్లేదు అని చెప్పారు, క్లాస్ రూమ్ సరిపోవట్లేదంటే ఇక్కడ ఇప్పుడు నేను ఇలా శంకుస్థాపన చేశాను. 168 లక్షల రూపాయలు ఇచ్చాను. 68 లక్షలు కాదు, 168 లక్షలు ఇచ్చాను. అంత డబ్బు ఇప్పుడు కూడా ఇవ్వం. కానీ స్కూలు మారుమూలలో ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, అంతే అందరికీ బాగుండాలని చెప్పి ఇవాళ ఇవ్వడం జరిగింది. గంగపుత్రుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం జనరంజక పథకాలను అమలు చేస్తోందని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో మత్స్యకారుల సేవ పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో జాలల భృతిని ఎమ్మెల్యేలు పూసపాటి అతిథి గజపతి రాజు, లోకం మాధవి, ఎమ్మెల్సీ రఘురాజు, కలెక్టర్ అంబేద్కర్ తో కలిసి 7,59,00,000ను మంత్రి అందజేశారు. జిల్లాలో 3,796 మంది జాలర్లకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు చేసిన గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గారికి, శాసనసభ సభ్యులు అతిథి మేడం గారికి, మత్స్యకారుల సంఘం ప్రెస్ వారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. విషయమైన కాలంలో మనం జిల్లాలో ఉద్దేశించడం జరిగింది. సుమారుగా 14,000 మంది 20,000 చోట్ల మీకు ఆర్థిక సహాయం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ఎంపీ ల్యాడ్స్ నుంచి 36 లక్షలు 3 బిల్డింగ్లు కట్టుకోవడానికి మనకి శాంక్షన్ చేయడం. ఏ కార్యక్రమాలైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెప్పిన దాన్ని బట్టి ఆ ఫీజిబిలిటీ ఒకటి దాని యొక్క ఎలా చూసి ముఖ్యంగా మత్స్యకార సోదరులకి నిర్వహణ చేసేటప్పుడు అధికారులు చెప్పేదానికన్నా అక్కడున్న మత్స్యకారులు చెప్పడం అంటే, మత్స్యకారుల ద్వారా వినడం అంటే చాలా మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి కష్టం అనేది డైరెక్ట్గా అధినేతకి చెప్పడం వల్ల ఎటువంటి సహాయం అనేది మత్స్యకారులకు ఇవ్వచ్చు, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి భరోసా, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మత్స్యకారులకు ఇస్తే ఆ వృత్తి డెవలప్ అవుతుంది. ఆ వృత్తి ద్వారా చాలా మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఆ కుటుంబాలన్నింటికీ కూడా సాయం చేకూర్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆయన చాలా టైంలో విశేషించి ఆ గ్రామంలో స్పెండ్ చేయడం, ఒక రోజంతా కూడా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఆయన పూర్తిగా గ్రామం దాకా మత్స్యకారులతో మాట్లాడడం, తాలూకు పుట్టుబడుల ద్వారా మాట్లాడడం, వాళ్ళ తాలూకా కష్టాలు వినడం, ఆ గ్రామస్తుల తాలూకా అభివృద్ధికి కూడా అటువంటి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అవన్నీ కూడా మాట్లాడడం చాలా ఆనందదాయకం. మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి విజన్ 2047కి గౌరవ ముఖ్యమంత్రి వారు గతంలో కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, అక్వాకల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా సపోర్ట్ చేసే విధానం తీసుకొచ్చారు. ముఖ్యంగా తమ్ముళ్ళకి సబ్సిడీ రేట్లతో బదులు ఇవ్వడం, బోట్లు ఇవ్వడం, ఇవన్నీ చేయడం. అలాగే అక్వాకల్చర్ కూడా సబ్సిడీ రేట్లోనే పవర్ ఇవ్వడం, వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా సబ్సిడీ ఇవ్వడం, ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే అక్వాకల్చర్ టాప్ నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లారు. అలాగే ఫిషరీస్ కూడా ఏ రకంగా అభ్యున్నతి చేయాలని ఈరోజు ఫిషింగ్ హార్బర్స్, డీప్ సీ ఫిషింగ్ కి ఒక రకంగా, అలాగే ఫిష్ ల్యాండ్ దగ్గరలో
రాష్ట్ర ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఇవాళ రత్నగిరికి వచ్చిన రఘురామకృష్ణంరాజు దేవస్థానం అధికారులు ఆలయ లాంఛనాలతో స్వాగతించారు. అనంతరం ఉపసభాపతి సతీ సమేతంగా స్వామివారి నిత్య కళ్యాణం మరియు వ్రతమును నిర్వహించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజుకు వేద ఆశీస్సులు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందించారు. పత్తిపాడు సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ హరిబాబు రఘురామకృష్ణంరాజుకు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరివెంట తలుపులమ్మ దేవస్థానం ఈవో విశ్వనాథరాజు, ఆలయ అధికారులు కృష్ణారావు, కొండలరావు, ఈవో సిసి బిఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం రావులపాలెంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు విచ్చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ పహల్గామ్ టూరిస్టులో తీవ్రవాదులు దాడి చేసి ప్రాణాలు తీయడం చాలా బాధాకరమైన విషయమని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రవాదుల్ని అణచివేయడానికి ఏ చర్యలు తీసుకున్నా మా సంఘం మద్దతు ఇస్తుందని, ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వ బ్రాహ్మణుల్ని తక్కువచూపు చూస్తుంది అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్లను నియమించి హామీ నిలబెట్టాలని కోరారు. మన సమాజం యొక్క సంఖ్య చాలా తక్కువగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా, పార్టీలన్నీ కూడా చిన్న చూపుతో చూస్తున్నటువంటి సందర్భంలో మా సొంత నిధులతోటి రాబోయేటువంటి ఒక 3 నెలల కార్యక్రమంలో సంఘీయులు నాయకులతో కలిసి విశ్వబ్రాహ్మణులు ఇంటింటే వాళ్ళ ఫోన్ నంబర్తో సహా సంఖ్య ఎంత ఉన్నదనేది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నటువంటి శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాము. ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వము ఎలక్షన్స్ కంటే ముందు బీసీ కులాలన్నిటికీ కూడా డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్స్ చూసిన తర్వాత మా నాయకత్వం అంతా కూడా ఆ కాన్స్టిట్యుయెన్సీస్ లో 100% కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఉండేదాని కోసం ప్రయత్నం చేసిన సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, ప్రభుత్వం వచ్చి 2 రోజులైంది, బీసీలకు చట్టబద్ధత అన్నారు, ఇంతవరకు రాలేదు. విశ్వబ్రాహ్మణులకు మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణులకి వెంటనే చేయడము, పూర్వపు పద్ధతిలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కి అనుసంధానంగా కాకినాడ జిల్లా తుని పట్టణ సుందరీకరణ, అస్లం ఏరియాలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ దిశగా ప్రణాళిక సిద్దం చేయాలని ప్రభుత్వమే యనమల దివ్య కౌన్సిల్ కు సూచించారు. అందరి ఎజెండా ఒకటే కావాలి, అదే అభివృద్ధి ఎజెండా. కలిసికట్టుగా పనిచేయండి, నిధులు తెప్పించే బాధ్యత తనదంటూ ప్రజా అవసరాలు తీర్చడం మీ వంతెను యనమల దివ్య కౌన్సిల్లకు పిలుపునిచ్చారు. ఎక్స్ అఫీషియో హోదాలో కౌన్సిల్ కు హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య, చైర్పర్సన్ నార్ల భువనసుందరి, వైస్ చైర్మన్ ఆచంట సురేష్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకే మాటపై నిలబడి చైర్పర్సన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిలర్లను అభినందించారు. పట్టాభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే యనమల దివ్యను చైర్పర్సన్ భువనసుందరి సత్కరించారు. కొత్త పురపాలకులను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయి, సూర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, సత్యనారాయణ, మల్లా గణేష్,
కుక్కటపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, రామచంద్రరాజు తదితరులు పూలమాలలతో అభినందించారు. భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించడానికి నేను చేపట్టనున్న కర్తవ్యాలను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించడానికి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రజలు చేస్తున్నాను. శాసనం ద్వారా కార్యమైన భారత సంవిధానం యథార్థమే సర్వానికి కలిగింది. భారతదేశ మరియు అఖండతను సమర్థించడంలో చేయబడిన కర్తవ్యం సర్వాపూర్వకంగా నిర్వహించడంలో దైవసారిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ తుని మున్సిపాలిటీకి చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం జరిగింది. చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఆల్రెడీ మనం ఒక వైస్ చైర్మన్ ఆల్రెడీ ఉన్నారు రూపాదేవి గారు. ఇవాళ చైర్మన్ ఇంకొక వైస్ చైర్మన్ కి ఎన్నికలు జరిగాయి. దాంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళని చైర్మన్ వచ్చేసి మన నార్ల భువనసుందరి గారు, అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచంట ప్రసాద్ గారు, ఆచంట సురేష్ గారు. వీరిద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. వీరిద్దరు తుని మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. నేను ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అది చూసి వీళ్ళందరూ కూడా వీరితో పాటు 15 మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను. ఏదైతే మోటివేషన్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఇవాళ దాదాపు 17 మంది కౌన్సిలర్లు మన దగ్గర రావడం జరిగింది టీడీపీకి. ఇది నేను విజయంగా కాదు ఒక బాధ్యతగా భావిస్తున్నాను. మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి. ఇప్పుడు నేను వచ్చిన ఒక 10 నెలల నుంచి చూసారు ఎమ్మెల్యే అయిన ఉత్తరాంధ్ర ఇలవెల్పు భక్తులు కల్పవల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలు ముగిశాయి. మున్సిపల్ గ్రౌండ్ లో భక్తులు మహిళలతో కిక్కిరిసిపోయింది. గత నెల రోజులుగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జరిగిన ఈ నెల రోజుల ఉత్సవాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వివిధ ప్రాంతాల నుండి సుమారు 5,000 మంది కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు ఏ రోజుకు ఆ రోజు ఉత్సాహంగా ఉత్తేజభరితంగా భక్తులను ఆకట్టుకునే విధంగా జరిగాయి. ఈ ముగింపు ఉత్సవాలకు మాజీ మంత్రి శాసనసభ్యులు కొణతల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ గారు ఉగాది పురస్కారంతో సత్కరిస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎస్ఎస్సి డిస్ట్రిక్ట్ టాపర్ గవర్నమెంట్ స్కూల్, ఇది తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక పురాతన నృత్యం.
ఆంధ్రగా శ్రీరామ్ గారికి కూడా గౌరవ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి చేతుల మీదుగా చిరు వారిరువురికి కూడా సత్కరించవలసిందిగా గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారిని కోరుకుంటాము. గంధ అమావాస్య సంబరాలు అంబరాన్నంటాయి. కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరులో కన్నుల పండుగగా శ్రీ తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య వేడుకలు భక్తజనుల కోలాహలం నడుమ జరిగాయి. జాతర ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, దంతులూరి చిరంజీవి రాజు, రామచంద్ర రాజు ప్రభుతుల్ని రొంగలి అబ్బులు ఆధ్వర్యంలో ఉత్సవ నిర్వాహకులు మెమంటలతో సత్కరించారు. స్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. విచ్చేసిన సీనియర్ పీడిపి సాంగ్ ప్లే చేయాలి. ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ గ్రామ ప్రజలు, గ్రామ ప్రజల యొక్క బంధువులు, నాయకులు, ప్రజలు, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలు చూసినటువంటి మా కల్పన రాష్ట్రీయ భక్తులందరినీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా మిత్రులు రామరాజు గారు, అబ్బు గారు, వారి మిత్రులందరూ అటువంటి కార్యక్రమాన్ని మనం ఆహ్వానించి మా కల్పనతో ఆశిస్తూ మీకు, మాకు, మా ప్రాంతం అందరికీ కూడా ఉన్నది పరీక్షలు కోరుకుంటూ అవకాశం గంధ అమావాస్య సంబరాలు అంబరాన్నంటాయి. కాకినాడ జిల్లా తుని మండలం తాళ్లూరులో శ్రీ తలుపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని మున్సిపాలిటీలో టీడీపీ జయకేతనం. చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు తెలుగుదేశం కైవసం. తుని పురపాలకులకు యనమల శుభాకాంక్షలు. అభివృద్ధి ఎజెండాగా కావాలన్న యనమల దివ్య. విజయనగరం జిల్లాలో చేపల వేట నిషేధ భృతి జాలర్లకు అందజేసిన మంత్రి కొండపల్లి. మాకవరపాలెం మండలంలో స్పీకర్ పర్యటన. కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.